హాయ్ అండి. వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ ఇంట్లో పండగ పనులు ఎంతవరకు వచ్చాయండి? స్టార్ట్ చేశారా? మేమైతే పండగకి క్లీనింగ్లు అయితే స్టార్ట్ చేసుకున్నామండి. ముందైతే సామాన్లు అయితే తోముకోవడానికి సన్సైడ్ ముందు ఉన్న సామాన్లన్నీ దించుకుంటున్నాము. సండే క్లీన్ చేసామండి. సండే అంటే ఇంక పిల్లలైతే ఎర్లీ మార్నింగ్ బేగా లెగరనమాట. ఈవిడైతే తోమడానికైతే వచ్చింది. ఇంక అందుకని సన్‌సైడ్ మీద ఉన్న సామాన్లన్నీ కిందకి దించుతున్నారు. ఆవిడకి సాయంగా అయితే ఆళ్ళ పాపను గూడా తీసుకొనొచ్చిందండి. ఆవిడకి కొంచెం హెల్త్ బాలేదని చెప్పాను కదా! అందుకని ఆ పాపనైతే తీసుకొనొచ్చిందనమాట. ముందైతే సామాన్లన్నీ కిందకి దించేసారండి. దించిన తర్వాత తోమడానికైతే బయటికి తీసుకొనొచ్చాము. సామాన్లు తోమడానికి స్టీల్‌వయితే విమ్ లిక్విడ్‌తో తోమేసిందండి. సిల్వర్‌వి, స్టీల్‌విని. ఇత్తడు మాత్రం తోమడానికి గోంగూర ఉంటుంది కదండీ! గోంగూరని ఉడకబెడతారనమాట. ఉడకబెట్టేసి చల్లారిన తర్వాత అందులో ఇటుక బెడ్డ ఉంటుంది కదండీ! దాన్ని చితగ్గొట్టి అది వేస్తది. మళ్ళీ చింతపండుని కూడా యాడ్ చేస్తది. చింతపండు చాలా తక్కువ పడతదండి. మామూలుగా అయితే ఇలాంటి సామాను తోమాలంటే కేజీ అయినా చింతపండు సరిపోదు కదా! కానీ ఒక రూ. 20 పెట్టి గోంగూర తెచ్చుకున్నామంటే దాన్ని ఉడకబెట్టేసుకున్నామనుకోండి, దానిలో చింతపండు, ఇటుకబెడ్డ పెడితే 1 ఇయర్ వరకు నల్లగా అవ్వవండి. చాలా నీట్‌గా ఉంటాయన్నమాట. కానీ ఆరబెట్టిన తర్వాతయితే గుడ్డతోనైతే నీట్‌గా తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకొని కాసేపు ఎండలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అప్పుడు సర్దుకోవాలనమాట. ముందు తీసేసాం కదండీ పేపర్‌లన్నీని. అప్పుడు నీట్‌గా మొత్తం బూజులన్నీ దులిపేసింది. లోపలైతే అంత పెద్ద చెత్తయితే ఏముండదు. కాపోతే మన సాటిస్ఫాక్షన్ అనమాట. పండక్కి కంపల్సరీగా సామాన్లు తోముకోవాలి, పెట్టుకోవాలి. పండగంటేనే సామాన్లు తోమే పనే ఎక్కువుంటది. ఇప్పుడు మళ్ళీ న్యూస్ పేపర్‌లన్నీ కొత్తవేసింది. వేసి సర్దిందండి. ఈ వీడియో మీకెలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్